హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అనమాట. మరి కొన్ని గంటల్లో ఈరోజు మిడ్ నైట్ తోటి క్లోజ్ అయిపోతాయి ఓటింగ్ లైన్స్ అనేది. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. వీళ్ళు మా వాళ్ళు సేఫ్గా ఉన్నారు, అరే ఈసారి మమ్మల్ని టచ్ చేసేటోడే లేడు అనుకునే దానికంటే ఎక్కువగా ఖచ్చితంగా వాళ్ళకు ఓట్లు వేసుకొని వాళ్ళని సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. తోపు తురుము అనుకున్న వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా బిస్కెట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే మ్యాక్సిమం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందంటే ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ అయితే హైలీగానే కనిపిస్తుంది. బట్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే కూడా ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనేది కూడా మాట్లాడుకుందాం. అలాగే లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఏ విధంగా ఉంది, ఆ ఓటింగ్ ఆర్డర్ ఏమైనా మారాయా అనేది కూడా క్లియర్గా మాట్లాడదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా మాట్లాడుకుందాం. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం నిఖిల్ ఉన్నాడు. సో క్లియర్, దీంట్లో ఎలాంటి మార్పు లేదు. ఇది స్టార్టింగ్ నుంచి అదే జరుగుతుంది. సోషల్ మీడియాలో కొంతవరకు మ్యాజిక్లు జిమ్మిక్లు ఇన్ని జరిగాయి, అయినా కూడా నేను చెప్పింది క్లియర్గానే. సో నిఖిల్ అయితే టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. దరిదాపులో ఎవరు లేనంత అదిగా ఓటింగ్ అనేది పడుతూ ఉంది. ఇది క్లియర్. అఫీషియల్ ఓటింగ్లో కూడా మ్యాక్సిమం ఇదే ఉండబోతుంది, ఇదే ఉంటుంది కూడా. ఎందుకంటే ఈ రేంజ్ డిఫరెన్సెస్ అయితే అఫీషియల్ ఓటింగ్లో కూడా ఈ రేంజ్ ఓటింగ్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డౌన్ అయ్యే ఛాన్సెసే లేదు. చాలామంది చెప్పినట్టుగానే సెకండ్ పొజిషన్లో ఉన్నారు అని చెప్పారు, అది అంత ఫేక్ అనమాట. సో ఖచ్చితంగా పిఆర్ స్టంట్లు ఓట్ల కోసం అది మ్యాజిక్లు చేస్తున్నారు, కానీ టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది మాత్రం నిఖిల్ అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మన నబీల్ ఉన్నాడు. నబీల్కి కూడా ఓటింగ్ బాగా పడుతుంది, బట్ అంతే రేంజ్లో ఎక్కువగా అదైపోతుంది అనమాట. సో ఇప్పుడు కీలకంగా మారబోతుంది ఏంటంటే నబిల్కి అయినా కానీ ప్రేరణకైనా ఈ ఎలిమినేషన్ మీద బాగా ఎఫెక్ట్ చూపించేది ఎవరు ఏంటి అని అంటే, సో మ్యాక్సిమం ఈ 4 గంటలు, ఈ 2-3 గంటలు ఖచ్చితంగా చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయబోతుంది. ఆ ఇంపాక్ట్ ఏంట్రా అని అనుకుంటున్నారు కదా. సో వీళ్ళ ఓటింగ్ ఆర్డర్స్ అనేది మార్చబోతుందా అని అంటే ఖచ్చితంగా ఎలిమినేషన్ని చేంజ్ చేసేంత క్యాపబిలిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ రేంజ్లో చేంజెస్ కూడా జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎపిసోడ్ అయిపోయాక ఉన్న ఒక గంటనే మామూలుగా కాదు, పెద్ద చేంజెస్, బీభత్సంగా చేంజెస్ మారిన రోజులు చాలా ఉన్నాయి. అలా ఇప్పుడు ఏమైనా జరుగుతుందంటే అంత జరగకపోవచ్చు, బట్ ఈసారి గౌతమ్ ఫ్యాన్స్ అనేది ఖచ్చితంగా ఎలిమినేషన్ని ఫిక్స్ అయిపోతున్నారు. సో బాటంలో ఉన్నారు. ఇప్పుడు నిఖిల్ తప్ప మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారంటే కాదు. సో మ్యాక్సిమం నబిల్ కూడా సేఫ్ జోన్లోనే ఉన్నాడు. నబిల్కి కూడా మంచి ఓటింగ్ పడుతుంది అండ్ 25-26 పడుతుంది. నిఖిల్కి 34-35 వరకు ఆయనకు పడుతుంది కాబట్టి సో పెద్ద వాళ్ళ మీద ఇంపాక్ట్ అనేది చూపించడానికి ఛాన్స్ లేదు. సో మరి ఇంకెవరు ఉన్నారు అని అంటే మిగతా ముగ్గురు, ప్రేరణ, యష్మి, పృథ్వీ, ఈ ముగ్గురులో నుంచి ఇద్దరు ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ ఇద్దరు ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ గౌతమ్ ఫ్యాన్స్ ఒకవేళ ప్రేరణని టార్గెట్ చేస్తే, సో ఖచ్చితంగా ప్రేరణను టార్గెట్ చేస్తే యష్మిని పైకి తీసుకెళ్తారు. సో ప్రేరణకి ఎలిమినేషన్ గండం ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. సో అది కూడా లేదు అని చెప్పడానికి ఏం లేదు, వెరీ డేంజరస్ పొజిషనే అనుకోండి. సో ప్రేరణ ఓట్లు మాత్రం ఖచ్చితంగా ఎవరు ఎక్కడ స్ప్లిట్ చేయకండి. అలాగే నబిల్ ఓట్లైనా కూడా ఎవరు ఎక్కడ స్ప్లిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టాప్ పొజిషన్ టాప్ 2లో ఉన్నాడు అని చెప్పేసి ఓట్లు స్ప్లిట్ చేశారనుకోండి, తేడా కొట్టేస్తుంది. గుర్తుపెట్టుకోండి, తేడా కొట్టేస్తుంది. సో అలాంటి టైంలో మీరు వేసే ఒక్కొక్క ఓటు వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ అనేది, ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా అర్థం చేసుకోండి. సో మనోడికే కదా, పోనీలే ఒక ఓటు వేరే వాళ్ళకి వేద్దాము అని అనుకున్నారంటే దెబ్బడిపోతుంది అనమాట. సో అందుకే చెప్తున్నాను. సో నిఖిల్, నబిల్ వీళ్ళిద్దరు సేఫ్, మిగతా ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. దాంట్లో ఎక్కువ డేంజర్ జోన్లో ఉంది మాత్రం యష్మి, పృథ్వీ. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటే వెళ్ళిపోవాల్సింది ఎవరు? యష్మి, పృథ్వీ. ఒకవేళ ఆపరేషన్లు ఏమైనా స్టార్ట్ చేసినట్టుగా ఆపరేషన్ ప్రేరణ కానీ ఆపరేషన్ పృథ్వీ కానీ టాస్కులు అటు ఇటు మార్చారనుకోండి, ఇప్పుడు వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరన్నా ఈ ఆపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిపోతుంది అంటే ప్రేరణ, పృథ్వీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఎక్కడ ఏది చేసినా కూడా పృథ్వీ అనేది కామన్గా ఉంటుంది. ఎందుకంటే పృథ్వీకి ఆ రేంజ్లో తగ్గిపోయాయి ఓట్లు అనేది, ఆ రేంజ్లో తగ్గుకుంటూ వస్తూనే ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏంది, సో డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు యష్మి కానీ ప్రేరణ కానీ పృథ్వీ కానీ ఈ ముగ్గురులో ఒకరు పృథ్వీ ఎలిమినేషన్కి హైలైట్ 95% ఛాన్స్ ఉంది. ఏదైనా మ్యాజిక్లు చేస్తే కానీ ఒకవేళ నో ఎలిమినేషన్ పెడితే కానీ ఆ ఎలిమినేషన్ అనేది తప్పించుకునే ఛాన్సెస్ ఉండదు.
సో అంతేగాని ఖచ్చితంగా లేదు అని అంటే పృథ్వీ ఎలిమినేషన్ అనేది ఎవరు ఏ విధంగా మార్చే ఛాన్సే లేదు. ఒకవేళ బిగ్ బాస్ టీమే ఏదన్నా మార్చాలి అని అనుకుంటే బిగ్ బాస్ టీం తీసుకున్న డెసిషన్ మీదనే బేస్ అయి ఉంటుంది. కానీ అది కూడా ఇప్పుడున్న పరిస్థితులలో ఓటింగ్ని మ్యాజిక్లు జిమ్మిక్లు చేసి పృథ్వీని తీసుకొస్తారా అంటే చెప్పలేం. ఎందుకనంటే నిన్న జరిగిన ఏదైతే ఎపిసోడ్లో లైవ్లో జరిగింది గౌతమ్ పృథ్వీ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూని ఎపిసోడ్లో చూపించినప్పుడు మొత్తం కంప్లీట్గా ఆపోజిట్గా మార్చేశాడు. గౌతమ్దే తప్పు అన్నట్టుగా, గౌతమ్దే ఎక్కువగా గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టుగా చూపించేసి కంప్లీట్గా గౌతమ్కి నెగిటివ్ వేలో వచ్చేటట్టు, హీరో అవ్వాల్సిన ఎపిసోడ్ని విలన్ అయ్యేటట్టుగా చేశాడనమాట. సో ఈ విధంగా చూసుకుంటే గౌతమ్ని బిగ్ బాస్ కాపాడుతున్నట్టే కదా. సో ఆ విధంగా బేస్ చేసి ఏమైనా ఉంచుతారంటే ఖచ్చితంగా ఓటింగ్లో అయితే అట్లీస్ట్ ఇప్పుడు ఒక పర్సంటేజ్లు కొంతవరకు డిఫరెన్స్ వస్తుంటే బిగ్ బాస్ కూడా ఏదైనా మ్యాజిక్ చేయొచ్చు. ఇంకా లేదు ఖచ్చితంగా మన కోటాలో వెళ్ళిపోదాం, మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళిపోదాం అన్నట్టుగా వెళ్ళిపోయారు అని అనుకోండి. సో అప్పుడు ఎవరు ఏం చేయలేం. సో అప్పుడు ప్రేరణ ఎలిమినేట్ చేయాలి. సో ప్రేరణ ఎలిమినేట్ చేయడానికి కూడా కష్టం. ఎందుకంటే ప్రేరణ నెగిటివ్ ఫుటేజ్ కూడా పెద్దగా ఏం బయటికి రాదు. యష్మి ఉంది, యష్మిది కూడా పెద్ద, అలా చూసుకుంటే వాళ్ళంతా మేనేజ్మెంట్ కోటా లాగానే అనిపిస్తుంది, మనకు అనిపిస్తుంది. బట్ పర్సనల్గా అది కాకపోయినా అది అనిపిస్తుంది అన్నమాట, చూసే ఆడియన్స్కి ఆ విధంగా అనిపిస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనం, పెద్ద సిచ్యువేషన్స్ మార్చేసేయాలి అన్నట్టుగా ఏముండదు. సో ఈసారి ఎలిమినేషన్ ఖచ్చితంగా ఎలిమినేషన్ జోన్ ఫేస్ చేయబోతుంది పృథ్వీరాజ్. ఇది ఫిక్స్ రాసి పెట్టుకోండి. లేదు డబుల్ ఎలిమినేషన్, పక్కగా డబుల్ ఎలిమినేషన్ పెట్టాలి అని అనుకుంటే యష్మి ఆర్ ప్రేరణ. సో యష్మికి 95% ఉంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే యష్మి వెళ్ళిపోవడానికి కూడా ఛాన్సెస్ 95% ఉంది. సో అంతా ఇంత కూడా కాదు. ఇంకా ఆ విధంగా చూసుకుంటే ఎందుకంటే ప్రేరణ చాలా వరకు చాలా మందికి నచ్చుతుంది అండ్ న్యూట్రల్ ఆడియన్స్ ఎక్కువగా పడుతుంది. అండ్ ప్రేరణకి యష్మికి ఆల్మోస్ట్గా 7-8% డిఫరెన్సెస్ ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా ప్రేరణ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. లాస్ట్ మూమెంట్లో పృథ్వీ నిఖిల్ ఫ్యాన్స్ ఏమైనా ఓట్లు స్ప్లిట్ చేయడం కానీ, లేదు గౌతమ్ ఫ్యాన్స్ ఏదైనా యష్మికి కానీ పృథ్వీకి కానీ ఎవరికైనా వేసేసి ప్రేరణని ఎలిమినేట్ చేయాలనుకుంటే కానీ అప్పుడు కానీ ఎలిమినేషన్ జోన్కి ఖచ్చితంగా ప్రేరణ రాదనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఈ టైంలో ఎవరు చేయరు అని నాకు ఎందుకు అనిపిస్తుంది. బట్ అది జరుగుతుందా జరగదా అనేది తెలియదు. కానీ మొత్తానికైతే నాకున్న దాని ప్రకారంగా అయితే ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది. అందులో పృథ్వీ యష్మికి ఇద్దరిని టాటా బై బై చెప్పబోతున్నారా అంటే అది కూడా ఛాన్సెస్ హైలీగానే కనిపిస్తుంది. అదేం తక్కువగా అనిపించేది ఏమీ లేదు అనమాట. సో అందుకనే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఈరోజు మిడ్నైట్ వరకే ఖచ్చితంగా ఓట్లు వేసేసుకోండి. ఇంక అంతకుమించి ఏం లేదు. సో క్లియర్గా చెప్పడానికి అదే రీజన్ అనమాట, మెయిన్ రీజన్ అదే. సో మీరు ఆలోచించుకొని మీకు నచ్చిన కంటెస్టెంట్ని ఓట్ వేసుకొని సేవ్ చేసుకోండి. సో ఓటింగ్ ఆర్డర్ ప్రకారంగా చూస్తే నిఖిల్ టాప్ పొజిషన్, నబిల్ సెకండ్ పొజిషన్, ప్రేరణ థర్డ్ పొజిషన్, యష్మి 4th అండ్ 5th లాస్ట్ బట్ ద లీస్ట్ వచ్చేసరికి పృథ్వీ ఉన్నారు. ఇది ఈవినింగ్ ఓటింగ్ అనమాట. సో ఫ్రైడే రోజు అండ్ లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్. ఈ రోజు మిడ్నైట్ తోటి ఓటింగ్ క్లోజ్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్ వేసుకోండి. మీరు ఎవరికి ఓట్ వేసారనేది కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్